హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. పొద్దున్నే 5:30కి అయితే లేచానండి. నేను లేచినప్పటికే అమ్మ అయితే వాకిలైతే తుడిసేసింది. ఇంకా కల్లాపేద్దామని పేడైతే తెచ్చి పేడతో అయితే కల్లాపేస్తున్నానండి. ముందు రోజు అయితే వర్షం అయితే కురిసేసిందండి. అందుకే చెమ్మగా ఉంది. అదేంటోనండి ఎప్పుడూ కూడా వాకిలి నిండా చిక్కగా కల్లాపేసి ముగ్గులన్నీ పెడదామని ఈడప్పటికే వర్షం వత్తదేంటోనండి తెలీదు. ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. ఇంక మొత్తం ఎక్కువ వేయకుండా కల్లాపి కొద్దిగా వేసి ఇంక ముగ్గైతే పెట్టేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ చాలా ఉపయోగం. లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దాకా నన్ను ఆదరిస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంతమంది అయితే నోటిఫికేషన్లు అయితే ఆన్ చేసుకోవట్లేదు. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే వీడియో వచ్చేస్తుంది. ప్లీజ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మీతో మాట్లాడుతూనే ముగ్గు అయితే పెట్టేశాను కదండి. డిజైన్ అయితే చాలా బాగుంది కదా. ముగ్గు అయితే పెట్టేసి బ్రష్ అయితే చేసేసుకున్నాను. టిఫిన్కి అయితే రొట్టేసానండి. రొట్టి ఇంకా తొక్కుడు పచ్చడి అయితే వేసుకుని అయితే తింటున్నాను. మా అమ్మాయికి తినిపిస్తాను చూడండి, అసలు తింటలేదు. చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకా బాక్స్ ఆ పిల్లకి వేసిన రబ్బర్ బ్యాండ్లు, గాజులు, స్టిక్కర్ ప్యాకెట్లు అన్నీ కూడా పాడేసింది అన్నమాట. క్లిప్పులు అవన్నీ పాడేసి దాంట్లో వేసినా కూడా తీసుకెందాడేస్తుంది. టిఫిన్ తినిపిస్తే తింటలేదు. ఇంకా టిఫిన్ తినేసి కాలువ కాడికైతే వెళ్ళాలండి. నెల 15 రోజులు అవుతుందండి కాలువ అయితే కట్టేసి. కాలువలోనే గుంజుకుంటాం కదా మేమైతే బట్టలు. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఫస్ట్ రోజు వచ్చి వారం రోజులు అవుతుందండి కాలువ వచ్చి. ఫస్ట్ గుండానే అయితే కొంచెం నీళ్ళు అయితే బాగోవు కాబట్టి ఇంకా వారం రోజుల తర్వాత అయితే వెళ్తున్నాము. కాలువ కాడికైతే వెళ్తున్నాము. ఇంకా కాలువ కాడికైతే వచ్చేసామండి. ఇంకెవరో లేరు కూడా. బట్టలు అయితే గుంజుకుని చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొన్ని నీళ్ళు ఇంకా ఫస్ట్ టైం వచ్చాయి కదా, ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, నీళ్ళు అనేది గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆగస్టు నెల అయితే గోదావరి టైం కాబట్టి కొంచెం మురుగు కలిసి ఇంకా కొంచెం వేరే కలర్లోకి వచ్చేస్తాయి. కాలువ వచ్చి ఇదే కదండి ఫస్ట్ టైము. అందుకే పసుపు కుంకుమ వేసేసి గంగమ్మ తల్లికి అయితే దండం పెట్టుకుని బట్టలు అయితే గుంజుతామండి ప్రతి సంవత్సరం కూడాని. పసుపు కుంకుమ అయితే వేసుకొచ్చానండి. ఓ దాంట్లోకి అయితే వేసుకొచ్చి చెల్లి నేను వేసేస్తాము. ఇంకా బట్టలు చూడండి చాలా పట్టుకొచ్చాము. ఇంకా గుంజేయాలి. ఎంత గుంజినా కూడా కాలువ కాడ గుంజినట్టే అనిపించదండి. ఉత్తరాన్ని గుంజేసినట్టు అనిపిస్తుంది. అదే ఇంటికాడ ఇన్ని రోజులు గుంజుకున్నాం కదండి, చాలా చిరాకు అనిపించేది. ఇంటికాడ చాలా నీరసంగా పైపు కొట్టుకుని పిండుకోవడం. ఎంత పిండుకున్నా కూడా మురికి అనేది వస్తుంది ఇంటికాడ గుంజుకుంటే. అదే కాలువలోనైతే ఒకసారి పిండినప్పటికీ అయిపోతుంది కదండి, మురికి ఉండదు ఏముండదు. ఇంకా బట్టలు అయితే గుంజడం స్టార్ట్ చేయాలి. ఇంకా అవతల పక్కన మెయిన్ రోడ్ అండి. ఆ మెయిన్ రోడ్ నుంచే వెళ్తాము. ఇదైతే గొట్టు అండి. గొట్టు కింద మా ఇల్లులు. మాదైతే వెస్ట్ గోదావరి, ఇదైతే తూర్పుగోదావరి జిల్లా. గొట్టు కింద మాది పశ్చిమ గోదావరి. ఇంకా బట్టలన్నీ ఇలాగైతే గుంజేసుకుంటున్నాం. ఒకసారి రేవుకాడ అసలు ఖాళీగా ఉండదండి. ఇంకా అసలు అలా కూర్చోవడమే అనిపిస్తుంది. ఇంకా చాలా స్పీడ్గా గుంజేస్తున్నాను. ఇంకా గుంజేసి ఎన్ని బట్టలు గుంజినట్టు అనిపించట్లేదు నాకైతే. ఇంకా అన్నీ గుంజేసామండి. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా పిండేసి ఇంకా ఇంటికైతే పైకి వెళ్ళిపోవాలి. నీళ్ళు చాలా తేటగా అనిపించినాయి అండి. చాలా తెల్లగా ఉన్నాయి. మీకు అలా కనిపిస్తున్నాయి కానీ గ్రీన్ కలర్లోని నిజంగా చేతితో పట్టుకుంటే తెల్లగా భలే ఉన్నాయండి. తేటగా ఉన్నాయి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలాగ పిండేస్తున్నానండి. చెల్లి నేనైతే గుంజేసాము. ఇంకా నేనైతే పిండేస్తున్నాను. ఇంకోండి మా కాలువ మొత్తం ఇదేనండి. ఇదంతా కూడా నీళ్ళు చాలా తేటగా భలే ఉంటాయి. ఇంకా అన్ని బట్టలు గుంజేసి ఇంక పిండేసామండి. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఎండేసేసి ఇంకా చేపల కూర అయితే వండాలండి. మొన్న సండే రోజున తెచ్చిన చేప ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టామండి. ఇంకా ఫ్రిడ్జ్లో చేపలు అయితే వండాలి. చేపల కూర అయితే వండాలి. కడి చేపలు ఇగురు వండుతాను. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఏ బట్టలు అయితే చెల్లి నేను కూడా ఎండేసేసి ఇంకా చేపల కూర అయితే వండుతున్నామండి. ఫ్రిడ్జ్లో చేపలు అయితేని
చాలా టేస్టీగా ఉందండి. పులుసు కన్నా ఇగురైతే సూపర్‌గా ఉంది. ఇంకా కారం, ఉప్పు అయితే ఏసేస్తున్నానండి చేప ముక్కల్లోని. ఉప్పు కూడా ఏసేసి కలిపేసి కూరైతే వండేసుకుందాము. వీడియో ఫుల్‌గా చూడండి. స్కిప్ చేయకుండా ప్లీజ్. ఫుల్‌గా చూస్తే చాలా బావుంటది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది. స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఫుల్ వీడియో ఎండ్ దాకా చూడండి ఫస్ట్ నుంచి. ఆయిల్ అయితే ఏసానండి. ఇంకా ఆనియన్స్ కూడా ఏసేస్తున్నాను. నేను వీడియోలో అలా డైరెక్టర్‌గా మాట్లాడితే బావుందా? ఇలాగ వాయిస్ ఇస్తే బావుందా? నాకు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. ఫుల్‌గా చూసినోళ్ళు అందరూ వీడియో కూడా. కూర వండినప్పుడు ఇలాగే వండుతున్నాను, అలా చేస్తున్నాను, ఆయిల్ ఏస్తున్నాను అని చెప్తాను కదండీ ప్రతి వీడియోలో డైరెక్టర్‌గా. అలా కాకుండా ఇలా వాయిస్ ఇస్తే బావుందా? నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. మర్చిపోకండి. కొద్దిగా అల్లం పేస్ట్ ఏసానండి. అల్లం పేస్ట్ ఏసాక బాగా మగ్గిపోయాయండి చేప ముక్కలు. ఇంకా చేప ముక్కలు కూడా ఏసేసుకున్నాను. ఇంకా కొద్దిగా కారంగా తక్కువగా ఉందని మళ్ళీ కారం అయితే ఏసానండి. కూర అయితే ఉడుకుతుంది. ఇంకా నీళ్ళు కూడా వాటర్ అయితే ఏసేసి ఇంకా సామాన్లు టిఫిన్ సామాన్లు అయినవి ఉన్నాయండి. ఇంకా సామాన్లన్నీ కూడా తోమేద్దామని పైప్ కాడైతే పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు తోమేసుకుంటే పని కూడా ఈజీగా ఉంటదండి. ఇంకా టిఫిన్ సామాన్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఇంక భోంచేసాక మేము ఇంక భోంచేసిన వెంటనే కూడా తోమేసుకుంటామండి. 1:00న్నరకి అలా తోమేసుకుంటాము ఎప్పటికప్పుడు సామాన్లు. మళ్ళీ అలా పెట్టేసి 4కి, 5కి తోమాలన్నా చిరాకొస్తది. ఎప్పటికప్పుడు తినేసి క్లీన్ చేసుకుంటే బావుంటది కదా అని చెప్పేసి ఇంకో కూర అయితే ఉడికిపోతుంది మంట ఎక్కల లేకుండా. ఒక డలకైతే పెట్టేసానండి. ఇంక మండుతుంది కదా అని చెప్పేసి ఇంక సామాన్లయితే తోమేస్తున్నాను. పొయ్యి కాడే కూర్చోక్కర్లేదండి. మనం పొయ్యి మంటెట్టుకుని ఏదో పని చేసుకోవచ్చు. అలా కూడా టైం సేవ్ చేసుకోవచ్చు కదండీ! ఇంకా సామాన్లన్నీ తోమేసాక ఇంక కూరైతే ఉడికిపోయింది. భలే స్మెల్ వస్తుంది. చూపిస్తాను చూడండి. సూపర్‌గా ఉంది కూర అనేది. ఇగిరిపోయింది చూడండి. చేపల ఇగురు, కడి చేపల ఇగురు వండానండి. చాలా బావుంది. మాకు పులుసు కన్నా ఇగురే నచ్చుతుందండి. అందుకే ఇగురే వండాను. భలే ఉంది చేపల కూర. ఇంకా మా అమ్మాయికైతే అన్నం తినిపించాలండి. టైం వచ్చేసి ఇంక 12 అవుతుందండి. ఇంక మా అమ్మాయి తినిపించేసి ఇంకా నేనైతే తిందామని చెప్పేసి. ఇంకా చూడండి మా అమ్మాయి నన్ను తియి అంటుంది. ఏదన్నా ఇత్తే తినిపిత్తే తినదండి. ఆ పిల్లకి ఇచ్చేయాలంట. ఇంక చేప ముక్క కదండీ! ముళ్ళులేని ఉంటాయని భయమేసి తినిపిత్తే చూడండి తినదో. ఇచ్చామంటుంది. ఒక స్పూన్ ఇచ్చామనుకోండి ఎంచక్కా తింటది. కూనంత ఒక్కో మెతుకెట్టుకుంటది. ఇచ్చామంటుంది. ఇంక చేప కదా! ముల్లులన్నీ తీసేసి ఇద్దామని చెప్పేసి ఇంకా ముల్లులన్నీ తీసేసానండి. ఒక స్పూన్ ఇచ్చాను. కొద్దిగా తింటుంది. అది తినేది కూడా ఏముండదండి కింద ఆడేత్తది. కక్క అని తినిపిస్తుంటే ఇంకా అలాగే ఇచ్చేసానండి తింటుంది. హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు. ఏదన్నా కూడా తినిపిత్తే అస్సలు తినట్లేదండి. ఇచ్చామంటది. ఆ పిల్ల తింటదంట. మంచినీళ్ళు మాత్రం ఒక్కో మొద్దుకి ఎట్టుకున్నా లేకపోయినా అస్సలు మంచినీళ్ళు మాత్రం తాగేత్తదండి ఎక్కువ. ఇంకా అన్నమే పెట్టుకోలేదు. మంచినీళ్ళు మాత్రం తాగేత్తుంది. చేప ముక్క కదండీ! ఇంగో తింటుంది. బావుందా అని అడిగితే బావుందంటుంది. పడుకుని లెగిసిందండి. నేను కూర వండినప్పుడు పడుకుంది. తానం చేయించి పడుకోబెట్టానింకా. ఇంకా నేను కూడా ఇంకా ఆ పిల్లకైతే తినిపిచ్చేసి ఇంకా తింటుందండి. నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను. తర్వాత ఒక 3:30 అవుతుందండి టైం వచ్చేసి. ఇంక మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు కోద్దామని చెప్పేసి కడిగేసి శుభ్రంగా. అయ్యి అంత పచ్చిగా ఉన్నా కూడా లోనైతే చాలా ముగ్గిపోతాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మా ఇంటి దగ్గర పక్కనే చెట్టు మాట పడ్డాయి. చాలా బావుంటాయండి. చాలా తీపిగా పీస్ కాయలు. చాలా తీపిగా ఉంటాయి కాయలు.
ఇంకా కోస్తున్నాను తిందామనేసి. చాలా తీపిగా ఉంటాయి కాయలు. అన్నీ కూడా ఇలాగైతే కోసేస్తున్నానండి. చాలా బాగుంటాయి. అన్నీ కూడా మంచి కాయలే, ముగ్గుపోనియి. మా అమ్మాయి మామిడికాయ అంటే చాలా ఇష్టమండి. మామిడికాయ అంటే భలే తింటుంది. అన్నం తినకపోయినా మామిడికాయ అంటే తింటుంది. ఇంక అన్నీ కూడా కోసేస్తున్నాను. ఇంక అందరం కలిసి కూర్చుని తిందామని. ఇంకోండి మా అమ్మాయికి అయితే ఇచ్చాను, తింటుందో పక్క నుంచి. ఇంకోండి ఇలాగైతే కోసేసాను. ఇప్పుడైతే తినాలి. చాలా తీపిగా ఉంటుందండి. ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఎలా తింటాను చూడండి పక్కనుండి. తర్వాత అయితే 4 అవుతుందండి టైం వచ్చేసి. మా నాన్న అయితే మా చెట్టుకి జాంకాయ కోసారు. మేము మామూలుగా తింటున్నాము. మా చెల్లి కారం, ఉప్పు, సాల్ట్ వేసుకుని కొద్దిగా తింటుందండి. నంచుకుని తింటుంది. ఇంకా ఆ పిల్ల దగ్గర ఇచ్చుకుని ఆ కారం, ఉప్పు నంచుకుని తింటాను చూడండి. అస్సలు కారం పెట్టట్లేదు ఈ పిల్లకి. సీగుతుంది అలాగా. సాల్ట్, ఉప్పు వేసుకుని ఆ పిల్ల తింటుంటే మా చెల్లి ఆ పిల్ల దగ్గర ఇచ్చేసుకుని నంచుకుని తింటుంది. అయ్యో బాబోయ్! ఇమ్మన్నా ఇవ్వట్లేదు. ఇంకా సాయంత్రానికైతే ములంకాడ, ఎండ్రేలు, టమాటా అయితే వండుతున్నానండి. ఇంకా పొద్దున చేపల కూర అయితే ఉంది. ఇంకా కొద్దిగా అయితే వండుతున్నాను. ఎండ్రేలు అయితే ముందుగా వేసేసానండి తాలింపులోని. అలాగే కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా అయితే మగ్గిచ్చేసుకుంటున్నానండి. తర్వాత అయితే ములంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ములంకాయలు, టమాటాలు కూడా వేసానండి. ములంకాయలు, టమాటాలు కూడా బాగా మగ్గిపోయండి. వాటర్ కూడా వేసుకుందాము. కారం కూడా వేసి వాటర్ కూడా వేసానండి. కూర అయితే చూడండి ఉడికిపోయింది. చాలా బాగుంది. తర్వాత అయితే ఆమ్లెట్ వేసుకుందామని ఉల్లిపాయలు, కొత్తిమీర కోసుకున్నానండి. ఆమ్లెట్ కలుపుకుంటున్నాను అనమాట వేసుకుందామని. అయితే వేద్దామని తాసులు వేసానని. ఎప్పుడు చిన్న దాక ఉంటుందండి కోడిగుడ్డు అట్టేసుకునేది. ఆ దాక అయితే కొంచెం బయట ఉన్నదని ఇంక తాసులు వేసాను. ఎలా వచ్చిందో చూడండి. వేసినప్పుడు బాగానే వచ్చింది. తిరిగేసినప్పుడు అసలు బాగా రాలేదు. ఇంకా ముక్కల కింద ఇరిగిపోయి భోజనం అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది కానీ అట్టు కింద రాలేదు. ఇంకా ములంకాడ, టమాటా, ఎండ్రీలు వేసుకుని భోజనం అయితే చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.